ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియచేసుకొంచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటున్నాడు ప్రభువారు. సాత్వికం అంటే ఏంటి? అది ఒక సాధుగుణం. సాత్వికము, సాధుగుణము ఇవి బలహీనతలు కావు. నిజానికి ఇది గొప్ప ఆత్మ బలం. చీటికి మాటికి ఉప్పొంగిపోవడం, చీటికి మాటికి కోపపడడం, చీటికి మాటికి దురుసుగా ప్రవర్తించడం అనేది బలం కాదు, అది బలహీనత. అన్నిటినీ ఓర్చుకుంటూ నెమ్మదిగా ఉండడం, సాత్వికముతో ఉండడం అనేది గొప్ప ఆత్మబలం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న లక్షణమే. మత్తయి సువార్త 11:29 ఆయనే అంటున్నారు కదా, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను అన్నారు. 2 కొరింథీ 10:1 కూడా పౌలు కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను అంటున్నాడు. ప్రభువారి జీవితాన్ని గమనించడం ద్వారా మనకి ఈ సాత్వికం అంటే, మృదుత్వం అంటే ఏంటో తెలుస్తుంది. సాధుగుణం, సాత్వికము కలిగి ఉండటం విశ్వాసవీరుల లక్షణం ఎలా అవుతుంది అనుకుంటున్నామా? సైతానుకు, పాపానికి వ్యతిరేకంగా సత్యం పక్షాన బహుబలంగా పోరాడే ఆత్మీయ యోధుడి వ్యక్తిత్వానికి అనుగుణమైన లక్షణం ఇది. ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచంలో భాగం. దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించాడో వాటిని వినయంతో అంగీకరించడమే సాత్వికం. దేవుని కోసం బాధలను, కష్టాలను అనుభవించటం, ఆ విషయం సమ్మతించటం సాత్వికం. నా కష్టాలకి వీరు బాధ్యులు, నేను పడుతున్న శ్రమలందరికీ వీరు బాధ్యులు అని అనుకోవడం సాత్వికం కాదు. ఎదుటివారిని నిందించటం, ఎదుటివారిని గురించి సణుగుకోవడం అనేది సాత్వికం కాదు. హేళన, తిరస్కారం పాలైనా మనము దానికి అర్హులము కాకపోయినా, ఎవరైనా హేళన చేస్తే ప్రతీకారం చూపకుండా ఉండడమే సాత్వికం. మౌనంగా భరించడమే సాత్వికం. ప్రభువారు భరించలేదా? ఆయనను దూషించినా బదులు దూషించలేదు. అటువంటి మన ప్రభువుని మాదిరిగా ఉంచుకొని మనము కూడా జీవితంలో సాత్వికంతో జీవిద్దాం, దేవుని సంతోషపరుద్దాం. ఆమేన్. దేవుని స్తోత్రం.